మన సంస్థది ఎప్పుడు ఫిబ్రవరి మాసంలో జరిగినట్టు నాకు మా తాను చేసిన ఐడియా. కాకపోతే మా తాన మేమేం చేస్తున్నామంటే ప్రతి జనవరిలో దేవాలయం నిర్మించి అక్కడ కార్యక్రమాలు ఉంటాయి కనుక అదే సందర్భంగా జనవరి ఏ తారీఖున రావచ్చు, ఆ జనవరిలోనే వచ్చే వార్షికోత్సవాలు నిర్వహించాలని పెద్దల అనుమతితో మేము కూడా మీ అందరికీ నిర్వహిస్తున్నాము. దయచేసి అందరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని కోరుతున్నాము. ఆ కార్యక్రమం అంటే త్వరలోనే ప్రకటన చేస్తాము. మా ఊరోళ్ళము ఒక 4 వచ్చింది సార్. గీతా జయంతి చాదనంత కాలం మేమే చేస్తాము అని చెప్పి అన్నారు. ఏమో ప్రతి సంవత్సరము 9 ఏళ్ళు జరుగుతుంది. మొన్న ఎంత అద్భుతంగా చేసిన వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చాలా సంతోషకరము. ఆ కార్యక్రమం జరుగుతుంది 9 ఏళ్ళు జరుగుతుంది. ఎవరికి అందుకని శ్రీనివాస్ రెడ్డి అయితే ఇయ్యలేదు, కొంత చెప్పినాం మీకు ఇవ్వడం ఈసారి 9 ఏళ్ళే ఉంటుంది. ప్రతి సంవత్సరం 9 ఏళ్ళే ఉంటుంది. ప్రధాన స్థానం ఇది అట్లా ద్వాదశి అది గీతా జయంతి మీకు ఇచ్చినాము, మీకు క్యాన్సల్ చేసినాం. దయచేసి మీకు వార్షికోత్సవం ఇచ్చినాం, తీసుకోండి. దేవుని ప్రసాదం అది, మన చేతులు ఏమీ లేదు. అయితే ఈ సందర్భంగా మన రేపు జరగబోయే గీతా జయంతికి ఒక 2 కార్యకర్తలు గ్రామం నుంచి వస్తే మీకు కూడా సన్మానం చేస్తాం. మా పని శ్రీరాములు సంతోష్ ఎవరెవరు పంపి 5 మంది నాయన ఏం నష్టమైంది. గుత్తి రంగయ్య రావాలి, బాలస్వామి సేట్, బాలరాజ్ గౌడ్ ఒప్పుకున్నాడు, ఆయనే ఉన్నాడు. మన కార్యక్రమం విజయవంతం చేసి రాజమోహన్ గారు, సంతోష్ గారు, చంద్రయ్య గారు అందరూ వస్తే వెళ్ళిపోయాడు. ప్లీజ్